ఫ్రెండ్స్, ఈరోజైతే మటన్ చింత చిగురు కర్రీ చేస్తున్నా. నేను మటన్ అలాగే చింత చిగురు మటన్ చేస్తున్నా. దీంట్లోకి అయితే నేను సద్ద రొట్టె చేస్తున్నా. సద్ద రొట్టె అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే సద్ద రొట్టె చింత చిగురు మటన్ కర్రీ చేస్తున్నా. నేనైతే ముందుగానే చింత చిగురు ఒలిసేసి పెట్టేసిన. ఇప్పుడైతే మటన్ కోస్తా. మటన్ అలాగే చిన్నగా అయితే కట్ చేస్తున్నా. మటన్ చింత చిగురు మటన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చిన్న కట్ చేస్తున్నా ముక్కలు. నేనైతే దీంట్లోకి అల్లం పేస్ట్ అన్నీ మిక్స్ పట్టేసినాను. మటన్ అయితే కట్ చేసేసిన. ఇది కొవ్వు అలాగే ఇది కన్ను. నేనైతే కడిగేసి తాలింపు వేసేస్తా. కుక్కర్ పెట్టేసిన. పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ తక్కువనే పోసిన, కొవ్వు ఉందని. నేనైతే నూనె వేడే లోపల ఉల్లిగడ్డ కట్ చేస్తా. అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మటన్ వేస్తున్నా. పసుపు ఉప్పు వేసినాను, అలాగే కారం. కారం దండిగానే వేసేసిన. అలాగే కలుపుతా. ఎందుకంటే చింత చిగురు పెడతాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట. పుల్ల పుల్లగా ఉంటుంది. అందుకని ఇదైతే బాగా మగ్గాలి. ఒక 10 నిమిషాల వరకు మగ్గిస్తాను సిమ్లో పెట్టేసి. 10 నిమిషాలు బాగా మగ్గిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇంకా మంచి స్మెల్ వస్తుంది కారం ఎక్కువ వేసినా కాబట్టి. నేనైతే ఇప్పుడు చింత చిగురు పెట్టేస్తా. బాగా ఇట్లా ఇదిలించుకోవాలి. నేనైతే కొమ్మలు ఉంటే ఒలిసేసినాను, అందుకని ఇదిలిచ్చేసిన. అయితే బాగా కడుక్కోవాలా. ఉసికే అట్లాంటిది ఏమి ఉండదు. అలాగే టమాటా కూడా వేస్తున్నా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నీ వేసేసిన. బాగా కలపాలి. ఇలా
అలాగే కలిపేసిన ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి తర్వాత తగినన్ని నీళ్ళు పోసి విజిల్ పెట్టాను. అయితే బాగా చింత చిగురు, అల్లం పేస్ట్, టమాటా అన్నీ మగ్గినవి. ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసేస్తా చింత చిగురు మటన్ కర్రీకి. అలాగే ఇదైతే ఒక ఉడికినాక మూత పెట్టేస్తా. అలాగే మా బావ అయితే టీవీ చూస్తున్నాడు, సెల్లు. ఇంట్రెస్ట్ చూస్తున్నాడు మా బావ జబర్దస్త్. అయితే వచ్చేసినాయి. నేనైతే పని చేసేస్తున్నా. నేను అలాగే రొట్టె కూడా వేసిన మా బావ కోసమని. అలాగే చింత చిగురు మటన్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేనైతే వేసేస్తున్నా మా బావకి. ఇస్తున్నా బావ అయితే టేస్ట్ చేస్తున్నాడు. తినేసే టేస్ట్ ఎట్టుందో చెప్పేసి ఒక్కసారిలే. మా బావ ఏమీ చెప్పాడు. నేను ఎంత టేస్ట్ చేసినా టేస్ట్ లేదనే చెప్తాడు. తినేసా ఉప్పు అయిందేసే ఏం తెలుస్తలేదా? తిను నువ్వు తిను తిను. ఉప్పు అయ్యలేదా? వేస్తున్నా కొంచెం ఉప్పు. నాకు రాదా? చాలా అన్నం ఏమన్నా వేడివేడి అలా సేపు. అలాగే చింత చిగురు మటన్ అయితే రెడీ అయిపోయింది. అలాగే వేడివేడి అన్నం. ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.